వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి గుడ్ న్యూస్. వేరుశెనగ సాగు చేసిన రైతులకి మంచి రోజులు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో వేరుశెనగ విస్తీర్ణం ఎక్కువగా సాగు అవుతుంది. అయితే అనంతపురం జిల్లాలో హంద్రీని వాటర్ వచ్చిన తర్వాత చాలామంది ఆ నీటిపారుదల సదుపాయం కింద హార్టికల్చర్ పంటలు సాగు చేసుకుంటూ ఉన్నారు. వర్షాధారంగా వేరుశెనగ సాగు చేస్తే 10 సంవత్సరాలకి ఒక సంవత్సరం కూడా పంట చేతికి రావడం లేదు. ఎందుకంటే డ్రై స్పెల్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. 40 రోజులు 50 రోజుల పాటు అసలు చుక్క వర్షం కూడా కురవడం లేదు అనంతపురం జిల్లాలో. దీంతో రైతులు వేరుశెనగ సాగు చేసి విసిగి వేసారిపోయి ఉన్నారు. హంద్రీ నీరు అందుబాటులోకి వచ్చిన దాదాపు 18 లక్షల మంది రైతులు ఉద్యాన పంటలు సాగు చేసుకుంటూ మెరుగైన ఆదాయం పొందుతూ ఉన్నారు. దీంతో వేరుశెనగ విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇక తెలంగాణలో మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున, ఉమ్మడి మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున ఈ యొక్క వేరుశెనగ సాగు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో కూడా సాగు అవుతుంది. వరంగల్, ఖమ్మం అన్ని జిల్లాలు వేరుశెనగ సాగుకు అనుకూలమైన ప్రాంతాలే. అయితే నీటిపారుదల సదుపాయం ఉన్న రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చు, రబీలో సాగు చేసుకోవచ్చు. ఎక్కువ దిగుబడులు ఇచ్చే వంగడాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా వేరుశెనగకి ఎన్నడూ లేని విధంగా క్వింటా కాయలకి 9,650 రూపాయలు ధర దక్కింది. ప్రతి సంవత్సరం 5,000, 5,500, 4,500 రైతుల దగ్గర కొనుగోలు చేయడం. మార్కెట్లో వేరుశెనగ గుళ్ళు మాత్రం కేజీ 130, 140, 150 రూపాయలు అమ్ముతూ ఉంటారు. అయితే ఈ ఏడాది రైతుకి 9,650 రూపాయల మంచి ధర దక్కింది. రైతులు కూడా వేరుశెనగ విస్తీర్ణాన్ని నీటిపారుదల సదుపాయం ఉన్న రైతులు పెంచుకోవచ్చు. మిగతా పంటలతో పోల్చుకుంటే వేరుశెనగలో కూలీల ఖర్చు కూడా తక్కువే. పత్తి, మిర్చి ఈ పంటలతో పోల్చుకున్నప్పుడు వేరుశెనగ సాగు చేయడం కూడా రైతుకి చాలా సులువు. అయితే ఒక 4 తడులు నీరు ఇవ్వగలిగిన అవకాశం ఉంటే రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా వేరుశెనగ సాగు చేయండి. 2 పంటలు కూడా వేరుశెనగ సాగు చేయవచ్చు. ఎకరాకి 40 బస్తాల దిగుబడి వస్తుంది. దాదాపు 15-16 క్వింటాల దిగుబడులు కూడా సాధిస్తున్నారు. మంచి ధరలు దక్కుతూ ఉన్నాయి. వేరుశెనగ ఒకసారి సాగు చేసి చూడండి మీ భూమిలో. వరి సాగుతో పోల్చుకుంటే మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. వరి సాగుతో పోల్చుకుంటే పెట్టుబడులు కూడా తక్కువ. పంట వ్యవధి కూడా 4 నెలల కాలమే కాబట్టి 2 పంటలు సాగు చేసుకోవచ్చు. నేరుగా అమ్ముకోగలిగితే మార్కెట్లో కాయలు మరింత ఆదాయం కూడా రైతుకు లభిస్తుంది. మీరు కనుక వేరుశెనగ సాగు చేస్తే ఎంత ధర వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది అనే విషయాన్ని కామెంట్ చేయండి.